ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. నూతన సారథిగా మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఇక అధ్యక్షునిగా మాధవ్ పేరు ప్రకటన లాంఛనమే అంటూ ఆయనకు పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పదవీకాలం పూర్తి కావడంతో కొత్త సారథుల ఎంపిక కోసం కేంద్ర పెద్దలు ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఏపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మాధవ్ గతంలో శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ బీజేవైఎంలో బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ బీజేపీకి నూతన అధ్యక్షుడిని నియమిస్తారని సంకేతాలు వచ్చిన నాటి నుంచి అనేక మంది ఆశావాహులు ఢిల్లీలో తమకున్న పరిచయాలతో ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. అయితే కేంద్ర పెద్దలు మాత్రం ఎక్కడా హామీలివ్వకుండా పార్టీ నియమావళి ప్రకారం ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. దీంతో విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ ఎన్నికల ప్రక్రియను సోమవారం ప్రారంభించారు. ఈ ఎన్నికల పరిశీలకుడిగా కర్ణాటక బీజేపీ ఎంపీ మోహన్, ఎన్నికల అధికారిగా రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ వ్యవహరించారు. అయితే పార్టీ అధిష్టానం ముందే అందరితో చర్చించి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరును ప్రకటించడంతో ఆశావాలంతా సైలెంట్ అయిపోయారు. ఇక మాధవ్ మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అని తేలింది. దీంతో ఏపీ బీజేపీ నేతలంతా మాధవ్కు శుభాకాంక్షలు చెప్పారు. సుదీర్ఘ కాలం నుంచి బీజేపీలోనే ఉంటూ వస్తున్న మాధవ్ను ఎంపిక చేయడం ద్వారా పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందన్నది అధిష్టానం ఆలోచనగా కనిపిస్తోంది. మాధవ్ తండ్రి చలపతిరావు ఉమ్మడి ఏపీలో బీజేపీ రాష్ట్ర తొలి అధ్యక్షుడిగా పనిచేయడంతో పాటు మొదటి నుంచి బీజేపీ కోసమే పనిచేసిన కుటుంబం కావడంతో మాధవ్ను ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి వరించింది. భవిష్యత్తులో మాధవ్ సారథ్యంలో ఏపీలో బీజేపీ మరింత బలోపేతమవుతుందని మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి పివిఎన్ మాధవ్ గారి పేరుతో మరి అనేక సెట్లని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని చెప్పి ప్రతిపాదిస్తూ రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినటువంటి పిసి మోహన్ గారిని ఇక్కడ నియమించడం జరిగింది, వారికి సమర్పించడం జరిగింది. రేపు ఉదయం మరి రిటర్నింగ్ అధికారి వారి సమక్షంలో పిసి మోహన్ గారి సమక్షంలోనే రేపు ఉదయం రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికని లాంఛనంగా ప్రకటించడం జరుగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నియోజకవర్గాల నుంచి శాసనమండలి సభ్యుడిగా మాధవ్ పనిచేశారు. 1973 ఆగస్టు 10న జన్మించిన మాధవ్ తల్లిదండ్రులు పివి చలపతిరావు, రాధా చలపతి. గుడిలోవ విజ్ఞాన విహార్, శ్రీకృష్ణ విద్యామందిర్, డాక్టర్ విఎస్ కృష్ణ కాలేజీలలో విద్యాభ్యాసం చేశారు. బీకాం చేస్తూనే కాస్ట్ అకౌంటెంట్ పూర్తి చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. చిన్నతనంలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో స్వయం సేవక్గా చేరారు. ఆర్ఎస్ఎస్ విశాఖ నగర కార్యదర్శిగా, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడిగా సేవలందించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2003 నుంచి 2007 వరకు బీజేవైఎంలో క్రియాశీల సభ్యుడిగా ఉన్న మాధవ్ ఆ తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2006లో బీజేవైఎంకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 2010 వరకు సేవలందించారు. అనంతరం బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా 2010 నుంచి 2013 వరకు సేవలందించారు. 2013లో విశాఖపట్నం కాస్ట్ అకౌంటెంట్ల అధ్యాయానికి చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2017 నుంచి 2023 వరకు ఎమ్మెల్సీగా, శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా సేవలందించారు. కోరమండల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ గౌరవ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ పివిఎన్ మాధవ్ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేసే దిశగా మాధవ్తో కలిసి అందరం పనిచేస్తామని ఎమ్మెల్యే విష్ణుకుమారరాజు తెలిపారు. మాధవ్ గారి ఎంపిక చాలా సంతోషదాయకమైన విషయము. డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రానికి, భారతీయ జనతా పార్టీకి ఉంటుందనేది మా యొక్క నమ్మకం. డెఫినెట్గా ఆయనకి పూర్తి సహాయ సహకారాలు అందరూ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, తర్వాత ఎంపీస్, మంత్రులు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. భారతీయ జనతా పార్టీ 2029కి ఒక మంచి శక్తిగా, ప్రజాదరణ ఉండిన పార్టీగా బయటికి వస్తుంది అని చెప్పడానికి మాత్రము సందేహం లేదు. ఇక అధ్యక్షుడిగా ఎంపికైన మాధవ్ అందరినీ కలుపుకొని ముందుకు సాగితే భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధిస్తారని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.